ఆ నెక్స్ట్ స్కిల్ సైట్ విజిట్స్ అండి. మీరు మార్కెటింగ్ చేసిన తర్వాత ఎప్పుడైతే మీకు లీడ్స్ వస్తాయో వాళ్ళని ఎప్పుడైతే మీరు సైట్ విజిట్స్‌కి తీసుకెళ్తారో, ఈ సైట్ విజిట్ అనేది ప్రొడక్ట్‌ని చూడటం మాత్రమే కాదండి, ప్రొడక్ట్‌ని ఎక్స్‌పీరియన్స్ చేయించగలిగేటటువంటి ఒక అవకాశం అండి. ఈ సైట్ విజిట్‌కి మీరు బయలుదేరిన దగ్గర నుంచి ఆ సైట్ విజిట్‌కి వెళ్ళి మీరు సైట్ విజిట్ నుంచి రిటర్న్ అయ్యే వరకు కూడా పర్ఫెక్ట్ ప్లానింగ్‌తో మీరు ఎక్కడ స్టార్ట్ అవుతారు, ఎంత డిస్టెన్స్‌లో వెళ్తారు, ఈ జర్నీలో ఉండేటటువంటి ఎక్స్‌పీరియన్స్‌ని మీరు ఆ వ్యక్తికి ఎలా కలుగ చేస్తారు, అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ జరగబోయేటటువంటి డెవలప్‌మెంట్స్‌ని మీరు మీ మాటలతో మీరు విజువలైజ్ చేసేటట్లు ఎలా చేస్తారు, మీ ఆ చూపించేటప్పుడు మీ దగ్గర ఉండవలసిన డాక్యుమెంట్స్ ఏంటి, అక్కడ ఆ ప్రాంతం గురించి మీకు ఉండేటటువంటి అవేర్‌నెస్ ఎంత, ఆ ప్రాంతానికి ఉండేటటువంటి స్పెషాలిటీస్ ఏంటి, అక్కడ రాబోయేటటువంటి డెవలప్‌మెంట్స్ ఏంటి, వీటన్నిటితో పాటు ఇంతవరకు మీరు ఆ కస్టమర్ గురించి ఏదైతే తెలుసుకున్నారో, ఆ కస్టమర్ యొక్క డ్రీమ్స్‌కి, ఆ కస్టమర్ యొక్క ఫ్యామిలీకి ఉండే డ్రీమ్స్‌కి, ఆ కస్టమర్ యొక్క ఇన్‌కమ్‌కి, ఆ కస్టమర్ యొక్క నీడ్స్‌కి, ఆ కస్టమర్ యొక్క గోల్స్‌కి మీరు ఎప్పుడైతే ఈ రానున్న డెవలప్‌మెంట్స్‌ని, ఇక్కడ జరగబోయేటటువంటి ఆ గ్రోత్‌ని మీరు ఎప్పుడైతే ఎక్స్‌ప్లెయిన్ చేసి విజువలైజ్ చేసేటట్లు చేయగలరో, అప్పుడే ఆ సైట్ విజిట్ అనేది పర్ఫెక్ట్‌గా జరిగినట్టుగా. ఈ మొత్తం ఎక్స్‌ప్లనేషన్‌లో మీతో పాటు ప్రయాణం చేసినందుకు, మీతో పాటు ప్రయాణంలో జరిగే ఎక్స్‌పీరియన్స్ కూడా సైట్ విజిట్‌లో భాగమే. సో, ఆ సైట్ విజిట్‌ని మీరు పర్ఫెక్ట్ కోఆర్డినేషన్‌తో ఆర్కెస్ట్రేట్ చేయాలి మీరు. ఆ సైట్ విజిట్‌ని మీరు ఒక స్ట్రాటజిక్ ప్లాన్‌తో ముందే మీరు పర్ఫెక్ట్‌గా విజువలైజ్ చేసి, దాన్ని మీరు ఎగ్జిక్యూట్ చేస్తేనే మీరు 100% మీ క్లోజింగ్ రేట్ అనేది పెరుగుతుంది.